హలో స్టూడెంట్స్, ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ బయోమాలిక్యూల్స్లో అసలు మాలిక్యూల్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. అంటే లాస్ట్ క్లాస్లో చెప్పినటువంటివి అన్నీ కూడా మనకి బయోమాలిక్యూల్సే. ఈ బయోమాలిక్యూల్స్లో మనకి మెటబాలిజం జరగడం వలన, అంటే కణజీవన క్రియలు అనేవి జరగడం వలన మన బాడీ బిల్డప్ అనేది ఒక అరేంజ్మెంట్ని కలిగి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనకి ప్లాంట్స్ నుంచి దొరుకుతాయి అండ్ యానిమల్స్ నుంచి కూడా దొరుకుతాయి. బయోమాలిక్యూల్స్లో మనకి ఆర్గానిక్ బయోమాలిక్యూల్స్ ఏమేం చెప్పుకున్నాం? కర్బన జీవాణువులుగా ఏం చెప్పుకున్నాం మనం? కార్బోహైడ్రేట్లు, పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్లు, నెక్స్ట్ ప్రోటీన్లు, అండ్ నెక్స్ట్ ప్రోటీన్లు లేదా మాంసకృతులు అనుకోవచ్చు తెలుగులో. నెక్స్ట్ లిపిడ్లు, కొవ్వులు, అండ్ ఇంకొకటి ఏంటి? న్యూక్లియిక్ యాసిడ్స్, న్యూక్లియిక్ ఆమ్లాలు. ఇవన్నీ కూడా మనకి ఆర్గానిక్ బయోమాలిక్యూల్స్, కర్బన జీవాణువులు అన్నమాట. అండ్ ఏమేంటి? కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లిపిడ్లు, న్యూక్లియిక్ యాసిడ్లు, పిండి పదార్థాలు, ప్రోటీన్లు, క్రొవ్వులు, న్యూక్లియిక్ ఆమ్లాలు అన్నమాట. ఇందులో కార్బోహైడ్రేట్స్ అన్నీ ఎలా ఫామ్ అయినాయి అని చెప్పుకున్నాం? కొన్ని సాకరైడ్స్ అన్నీ కలిసి ఒక పాలీసాకరైడ్ని ఫామ్ చేస్తున్నాయి. అంటే కొన్ని నెంబర్ ఆఫ్ మోనోసాకరైడ్లు అన్నీ కూడా ఒక పాలీసాకరైడ్ని ఫామ్ చేస్తున్నాయి. దాన్నే మనం పిండి పదార్థాలు అనుకున్నాం. అండ్ నెక్స్ట్ ప్రోటీన్స్ ఏంటి? ప్రోటీన్లను ఏం ఫామ్ చేస్తున్నాయి? అమైనో యాసిడ్స్ అనేవి ఫామ్ చేస్తున్నాయి. కొన్ని నెంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అనేవి మోనోమర్లు అవి మనకి. ఆ నెంబర్ ఆఫ్ మోనోమర్ అమైనో యాసిడ్స్ అన్నీ కూడా కలిసి ఒక పాలిమర్ చైన్గా ప్రోటీన్లని ఫామ్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ లిపిడ్స్, కొవ్వులు. ఈ కొవ్వులు అనేవి ఏంటంటే ఫ్యాటీ యాసిడ్స్ నుంచి ఫామ్ అవుతాయి. మనకి కొవ్వు పదార్థాలు అన్నీ కూడా కలిస్తే ఒక లిపిడ్గా ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ న్యూక్లియిక్ యాసిడ్, న్యూక్లియిక్ ఆమ్లాలు. దీనికి ఏంటంటే అనేకమైనటువంటి న్యూక్లియోటైడ్లు కలవడం వల్ల ఆ న్యూక్లియోటైడ్లు ఏమని చెప్పుకున్నాం? ఎడినైన్, గ్వానైన్, సైటోసిన్, థైమిన్ అండ్ యురాసిన్. యురాసిన్ కూడా న్యూక్లియోటైడ్లోకి వస్తుంది కదా. ఈ న్యూక్లియోటైడ్స్ అన్నీ కలిసి ఒక పాలిమర్ని ఏర్పరుస్తాయి. ఆ పాలిమర్ ఏంటి? న్యూక్లియిక్ యాసిడ్, న్యూక్లియిక్ ఆమ్లాలు. న్యూక్లియిక్ ఆమ్లాలు ఏంటి మనకి? డిఎన్ఏలు, ఆర్ఎన్ఏలు. డిఎన్ఏ, ఆర్ఎన్ఏని మనం న్యూక్లియిక్ ఆమ్లాలుగా చెప్పుకుంటాం. ఇవి ఆర్గానిక్ బయోమాలిక్యూల్స్, కర్బన జీవాణువులు. ఇందులో మనకి ఫస్ట్ టాపిక్ ఈ బయోమాలిక్యూల్స్, జీవాణువులు అనేదే మనకి సెల్యులర్ మెటబాలిజం అండ్ మాలిక్యులర్ బయాలజీ పేపర్లో ఇది మనకి ఫస్ట్ యూనిట్. అంటే బయోమాలిక్యూల్స్ గురించి తెలుసుకోవడం. బయోమాలిక్యూల్స్ ఏంటి? కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లిపిడ్లు, న్యూక్లియిక్ యాసిడ్. వీటి గురించి మనకి ఫస్ట్ యూనిట్లో ఉంటుంది. అందులో మనకి ఇప్పటి వరకు ఇంట్రడక్షన్ అనేది అయింది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ టాపిక్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ యొక్క కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? వాటి యొక్క క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ కార్బోహైడ్రేట్స్? కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు అని చెప్పుకున్నాం. ఈ పిండి పదార్థాలు మనకి ఎలా దొరుకుతున్నాయి? మొక్కల ద్వారాను దొరుకుతున్నాయి, ఇంకా జంతువుల ద్వారా కూడా దొరుకుతున్నాయి. మొక్కల ద్వారా అయితే ఈ మొక్కలు అనేవి భూమి నుంచి వచ్చేటటువంటి CO2ని తీసుకుని, ఇంకా నీటిని ఉపయోగించుని, సూర్యరశ్మి నుంచి వచ్చేటటువంటి సన్ రైజెస్ని కూడా, సూర్యకాంతిని యూజ్ చేసుకుని ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ ప్రాసెస్ పేరేంటి? కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్.
ఈ కిరణజన్య సంయోగ క్రియను జరుపుకుని ఫోటోసింథసిస్ని జరుపుకుని ప్లాంట్స్ అనేవి మనకి కార్బోహైడ్రేట్స్ని రిలీజ్ చేస్తున్నాయి, పిండి పదార్థాలని మనకి ఉత్పత్తి చేస్తున్నాయి. ఎలాగా? ఈ మొక్కలు అనేవి ఏం చేస్తున్నాయి, నీటిని ఉపయోగించుకుని ఇంకా భూమి నుంచి వచ్చేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ CO2ని ఉపయోగించుకుని ఇంకా సన్ రైజెస్ నుంచి వచ్చేటటువంటి సూర్యకాంతిని ఉపయోగించుకుని కిరణజన్య సంయోగ క్రియను జరిపి ఫోటోసింథసిస్ని జరిపి మనకి పిండి పదార్థాలని రిలీజ్ చేస్తున్నాయి. ఈ పిండి పదార్థాలన్నీ కూడా షుగర్ మాలిక్యూల్స్, ఇవన్నీ కూడా షుగర్ మాలిక్యూల్స్ ఇవన్నీ. ఈ కార్బోహైడ్రేట్స్లో ఇవి ఏంటి, ఆర్గానిక్ బయోమాలిక్యూల్స్ కదా. ఆర్గానిక్ బయోమాలిక్యూల్స్లో ఏముంటాయని చెప్పుకున్నాం, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి కదా. ఈ పిండి పదార్థాల్లో ఈ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. ఈ షుగర్స్కి సంబంధించి దాని అరేంజ్మెంట్ని చూడాలి అంటే మనకి ముందుగా ఆల్డోజస్లు, కీటోజస్లు తెలియాలి. ఆల్డోజస్లు, కీటోజస్లు. ఇందులో ఆల్డోజస్ అంటే ఆల్డిహైడ్ గ్రూప్ని కలిగి ఉన్న షుగర్స్ అని అర్థం. అండ్ కీటోజస్ అంటే కీటోన్ గ్రూప్ని కలిగి ఉన్నటువంటి షుగర్స్. ఆల్డోజస్లో ఆల్డిహైడ్ గ్రూప్ ఏంటంటే CHO. ఈ CHO గ్రూప్ అనేది ఒక ఆల్డిహైడ్ గ్రూప్. అండ్ కీటోజస్ ఏంటంటే C+O ఉంటే అది కీటోన్ గ్రూప్ను కలిగి ఉంది. ఈ కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలన్నీ కూడా ఆల్డిహైడ్లను, కీటోన్లను కలిగి ఉంటాయన్నమాట. ఆల్డోజస్ని, కీటోజస్ని కలిగి ఉంటాయి. మనకి ఎగ్జాంపుల్ గ్లూకోజ్, షుగర్. ఇంకా కొన్ని షుగర్ మాలిక్యూల్స్లో మనకి హైడ్రాక్సిల్ గ్రూప్ లేదా ఆల్కహాలిక్ గ్రూప్ అని OH గ్రూప్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాల వర్గీకరణ. ఈ పిండి పదార్థాల వర్గీకరణ 4 రకాలుగా చేస్తారు. అవేంటంటే మోనోసాకరైడ్లు, మోనోసాకరైడ్స్. సెకండ్ వన్ డైసాకరైడ్లు, డైసాకరైడ్స్. థర్డ్ వన్ ఆలిగోసాకరైడ్లు. And last, fourth, the polysaccharides. మోనోసాకరైడ్లు, మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్, అలిగోసాకరైడ్స్, పాలీసాకరైడ్స్. మోనోసాకరైడ్లు, డైసాకరైడ్లు, అలిగోసాకరైడ్లు, పాలీసాకరైడ్లు ఇవి కార్బోహైడ్రేట్స్ యొక్క క్లాసిఫికేషన్. పిండి పదార్థాలను ఇలా 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఫస్ట్ మోనోసాకరైడ్ల గురించి చూద్దాం. ఈ మోనోసాకరైడ్లు అనేవి కూడా ఒక సింగిల్ యూనిట్ ఆఫ్ కార్బోహైడ్రేట్. ఇందులో 2 నుంచి 10 వరకు లేదా మధ్యలో ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి అరేంజ్ అవి ఉంటాయన్నమాట. దీన్ని బట్టి, ఈ అరేంజ్మెంట్ని బట్టి మోనోసాకరైడ్లను కొన్ని రకాలుగా చెప్పవచ్చు. అవేంటంటే ఫస్ట్ బయోజస్ లేదా డయోజస్. బయోజస్ లేదా డయోజస్. ఇందులో బై అన్న, డై అన్న, ఎన్ని అని అర్థం 2.
ఈ మోనోమర్లు అనేవి 2 అంతకంటే ఎక్కువ కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయన్నమాట. ప్రతి కార్బోహైడ్రేట్లో హైడ్రేట్స్ అన్నీ కూడా కార్బోహైడ్రేట్స్కి ఈక్వల్గా ఉంటాయి. అంటే కార్బోహైడ్రేట్ ఒకటి అంటే మీకు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఇప్పుడు బయోజెస్ ఉన్నాయి. బయోజెస్లో బై అంటే 2 అని చెప్పుకున్నాం కదా, అంటే 2 కార్బన్స్ ఉంటాయి అని అర్థం. 2 కార్బన్స్. దీని యొక్క కార్బోహైడ్రేట్స్ యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే అసలు ఇది చెప్తే మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. CnH2n అండ్ ON. ఇది కార్బోహైడ్రేట్స్ యొక్క ఫార్ములా. అంటే ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అని, కార్బన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి దాన్ని బట్టి. ఇక్కడ హెచ్ మాలిక్యూల్స్ ఎప్పుడు కూడా 2 మాలిక్యూల్స్ ఉంటాయి. H2O కార్బన్, హైడ్రోజన్ ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి ఎప్పుడు కూడా. ఈ కార్బన్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే అన్ని నెంబర్స్కి ఈక్వల్గా ఉంటుంది. అండ్ ON కార్బన్స్ ఎన్ని ఉన్నాయో ఆక్సిజన్లు కూడా అన్నీ ఉంటాయి. అంటే మీకు ఎగ్జాంపుల్కి బయోజెస్ చూద్దాం. బయోజెస్ అంటే బయోజెస్ లేదా డయోజెస్. ఇందులో మనకి బై అంటే 2 కాబట్టి 2 కార్బన్ అణువులు అనేవి ఉంటాయి. CN నెంబర్ ఆఫ్ కదా, బయోజెస్లో 2 కార్బన్స్ ఉంటాయి. అండ్ H2 ఇక్కడ దీన్ని నెంబర్ ఆఫ్ కార్బన్స్తో ఈక్వల్ చేయాలి. H2O 2 × 2 O మాలిక్యూల్స్ అని 2 ఉంటాయి. అంటే ఎన్నైనా C2 H4 2 2s 4 కదా, H4O2. ఇది బయోజెస్. కార్బన్కి డబల్ హైడ్రోజన్లు ఉంటాయన్నమాట. అంటే బయోజెస్లో 2 కార్బన్స్ని తీసుకున్నాం ప్లస్ H2O మాలిక్యూల్స్ అనేవి కార్బన్స్ 2 కాబట్టి హైడ్రోజన్లు డబల్ తీసుకోవాలి. అంటే నేను ఇక్కడ 2 H2O మాలిక్యూల్స్ని తీసుకున్నాను. C కార్బన్స్ అనేవి 2 ఉన్నాయి కదా, కాబట్టి నేను హైడ్రోజన్లు 2 తీసుకున్నాను. దీనికి హైడ్రోజన్లు ఎప్పుడు కూడా H2O ఉంటుంది కాబట్టి దీన్ని ఈక్వల్ చేయాలి మనం. అంటే ఏమవుతుంది, C2 Hలు ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, మొత్తం 4. ఓలు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అంటే బయోజెస్ ఫార్ములా ఏంటి, C2H4O2. వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే బయోజెస్కి గ్లైకాల్డిహైడ్లు ఎగ్జాంపుల్. మోనోసాకరైడ్స్ దగ్గర రాస్తాను. బయోజెస్ టూ కార్బన్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, C2H4O2. ఇది బయోజెస్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే గ్లైకాల్డిహైడ్. అంటే దీంట్లో ఒక ఆల్డిహైడ్ గ్రూప్ ఉన్నట్టే కదా, షుగర్స్ అన్నీ కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా ఆల్డిహైడ్లు కీటోన్ గ్రూప్స్ని కలిగి ఉంటాయని చెప్పుకున్నాం కదా. గ్లైకో ఆల్డిహైడ్ అంటే ఆల్డిహైడ్ గ్రూపు ఈ బయోజెస్లో ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మోనోసాకరైడ్స్లో ట్రయోజెస్. ట్రై అంటే 3, అంటే 3 కార్బన్లు ఉంటుంది, C3. ఇంకా 3 H2O మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి, H2O. నేను 3 కార్బన్ మాలిక్యూల్స్కి 3 H2O మాలిక్యూల్స్ని తీసుకున్నాను. అంటే దీని ఫార్ములా ఏమవుతుంది, C3 ఉన్నాయి, కార్బన్స్ అనేవి 3 ఉన్నాయి, కార్బన్స్ అనేవి 3 ఉన్నాయి. H2O ఇక్కడ నుంచి చెప్తాను నేను. ట్రయోజెస్ అంటే 3 కార్బన్ మాలిక్యూల్స్ అని అర్థం. 3 కార్బన్ మాలిక్యూల్స్ అనేవి తీసుకున్నాం. అండ్ ఈ 3 కార్బన్ మాలిక్యూల్స్కి 3 H2O మాలిక్యూల్స్ యాడ్ అవుతాయి, H2O. అంటే దీని ఫార్ములా ఏమవుతుంది, C
కార్బన్